నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వాడవాడల ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలు నిర్వహించిన పలు రాజకీయ పార్టీలు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేసి న్యాయవాదులకు, సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని న్యాయమూర్తులు జెండా ఆవిష్కరణ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులు ఏడీజే గారికి, మరి మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి, మరియు మెంబర్స్కి, మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంది. కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటున్నామంటే మా ఉద్దేశంలో ఒకటేంటంటే ఈ స్వాతంత్ర సంపాదనలో చాలామంది అసలు బాపారనే విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామన్న విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని అనుకుంటున్నాం. నేనైతే ఇంకా ఏంటంటే ఇంకా మరింత కృషి జరగాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 20% ఆఫ్ లిటిగెంట్ పీపులే వస్తున్నారు కోర్టులు. మనం ఆ రిమైనింగ్ 80% కూడా మనం తీసుకురాగలే స్థితిలోకి మనం వెళ్ళాలంటే మీరందరూ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా మాకు ఉండాలి. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మహనీయులు వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకొని మన హక్కులు, విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు, దేశ ప్రగతికి మనంతా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో ఇంకా అట్టడుగు వర్గాలు, ఇంకా కొంత బలహీన వర్గాలు ఇంకా కూడా ఈ న్యాయాన్ని అందుకోలేక కొంతమంది ఎన్నో బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఈ కోర్టుకు వచ్చి వారి యొక్క బాధలను, ఇబ్బందులను తెలియజేసుకొని దేశంలో ఎవరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకోకుండా వెనకబడి ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సంరక్షణ కోసం దేశంలో ఎవరు కూడా బలహీనులు కాకుండా ఉండకుండా చైతన్యవంతులుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఆవిష్కరణ చేశారు. పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్డ్ రెవెన్యూ సెక్రటరీ తెనాలి గ్రీష్మశ్రీ ఓపనాటి అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ విజుడు నూర్జహాన్ వైఫ్ ఆఫ్ ఓకే వెళ్ళిపోయినమ్మా 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోనిస్తున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న స్వతంత్రత సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కాల్పులో 7 సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడం అయింది. వారి జ్ఞాపకార్థము రాణారంగ చౌక్ను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయాధారకము, న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్రత సమర యోధులకు నా నమస్సుమంజలి మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. అఫీషియల్ క్లబ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ సీనియర్స్, జూనియర్స్, ఎంప్లాయీస్ చాలామంది దీనివలన ప్రయోజనం పొందుతున్నారు. సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్టు కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెడ్ క్రాస్ చైర్మన్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరఫున అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ జనసేన పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్డీ యేసురత్నం, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పతాకావిష్కరణ చేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించారు.
200 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంటు పీడిత పాలనలో ఉండి అనేక మంది నాయకులు సార్ చెప్పినట్లుగా గాంధీ గారి నాయకత్వంలో, నెహ్రూ గారి నేతృత్వంలో, మరి అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, మరి ఇంకా అల్లూరి సీతారామరావు గారు మన రాష్ట్రం నుండి భగత్ సింగ్ గారు, ఇలా అనేక మంది వారి యొక్క కుటుంబాలను త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి, జైలు జీవితాలు గడిపి మరి అన్నీ పోగొట్టుకొని మనకు అందించిన ఈ యొక్క స్వతంత్ర ఫలాలని మనం ఈ రోజున అనుభవిస్తున్నాము. మరి అలాగే ఐటీ రంగంలో అనేక అభివృద్ధి సాధిస్తున్నటువంటి భారతదేశం ప్రపంచ దేశాల్లో మిన్నగా మనం మరి నిలబెట్టాలని చెప్పి ఎంతోమంది వాళ్ళు పోరాటమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయి మనకి స్వాతంత్రం మనకి అందించారు. అయితే ఆ అందించిన ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. స్వతంత్రంగా మనం మన యొక్క కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. మరి ఎవరు ప్రోద్బలం లేకుండా మనం స్వతంత్రంగా మనం మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం. మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద దేశం. మరి ప్రజాస్వామ్యంలో మనదే ప్రపంచంలో పెద్ద దేశం. అయితే భారతదేశం మరి ఉన్న దేశాల్లో కంటే బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో, టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రజలు కష్టపడి చేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఇంకా కష్టపడి పనిచేసి మన దేశానికి మనకి ఎలాగైతే మన పూర్వీకులు మనకి స్వతంత్రాన్ని ఇచ్చారో మనం కూడా వాటిని అమలుపరచాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.